హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బటర్ గార్లిక్ మష్రూమ్. ఇది చాలా హెల్దీ అండి, అంతేకాకుండా చాలా టేస్టీ కూడా. ఈ గార్లిక్ మష్రూమ్ను ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేదా రైస్లోకి కూడా తీసుకోవచ్చు. అలాగే చపాతీ, నాన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఒక 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మష్రూమ్స్ను బాగా క్లీన్ చేసుకుని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి బటర్ కానీ లేదా క్రీమ్ కానీ వేసుకోండి. 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ బటర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలండి. ఇది మెల్ట్ అయిన తర్వాత దీనిలో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ మష్రూమ్స్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇవి తీసుకోవడం మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మష్రూమ్స్ అనేవి తీసుకోవడం వలన మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా మెరుగుపడుతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ మష్రూమ్స్ కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా తీసుకోవడం చాలా మంచిది. ఈ ఆనియన్స్ను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఈ ఆనియన్స్ అనేవి బాగా మాడిపోతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా మష్రూమ్స్, అవి వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయండి. వీటి నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాబరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. కాసేపు ఇలా ఫ్రై చేసుకుని దీనిపై మూతను పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ వాటర్ అనేది వస్తుంది కదా, ఇదంతా ఎవాబరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరగా అయ్యే వరకు బాగా కలుపుకుందాం. ఇది బాగా వాటర్ ఎవాబరేట్ అయ్యింది కదా, ఇప్పుడు దీనిలో ఒక 5 to 6 వెల్లుల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ సోయా సాస్ను వేసుకోండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ తీసుకోవడం వలన మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది హై ఎనర్జీ ఫుడ్ కదండి. ఈ మష్రూమ్స్లో విటమిన్ బి ఉండడం వలన ఇది నర్వ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మష్రూమ్స్ను డైలీ 4 to 5 తీసుకోవడం వలన మనకు ఫ్యూచర్లో ఏ విధమైన ఇల్నెస్ రాకుండా కాపాడుతుంది. మష్రూమ్స్ తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా హార్ట్ని హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత బోన్స్ను కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ మష్రూమ్స్ తీసుకోవడం అనేది అన్ని రకాలుగా కూడా చాలా ఎనర్జీ ఫుడ్ అండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ మష్రూమ్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం కంటే షాలో ఫ్రై కానీ గ్రిల్డ్గా చేసుకోవడం కానీ మంచిది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.